హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వారాహి అమ్మవారికి కందదీపం ఎలా పెట్టుకోవాలి, ఎన్ని శుక్రవారాలు ఈ కందదీపం పెట్టుకోవాలి, నియమాలు ఎలా పాటించాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వారాహి శుక్రవారాలు 18 శుక్రవారాలు అనేది వెలిగించుకుంటారండి. కందదీపం సాయంత్రం 5:30 నుంచి 6:30 లోపు వెలిగించుకుంటారు. నియమాలు వచ్చేసి 18 శుక్రవారాలు అయ్యేంత వరకు నాన్ వెజ్ తినొచ్చు, తినకపోవచ్చు, మీ ఇష్టం. తింటాము అనుకుంటే శుక్రవారం మట్టికి తినకుండా ఉండండి. బ్రహ్మచర్యం పాటించాలి ఖచ్చితంగా. శుక్రవారం నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర అమ్మవారి ఫోటో ఉంటే తీసుకోండి, లేకపోతే అమ్మవారి విగ్రహం ఉన్నా తీసుకోండి. అమ్మవారికి ఎరుపు అంటే ఎంతో ఇష్టమండి. ఎర్రటి పూలు ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్లేదు, మామూలు పూలన్నా పెట్టుకోండి. అమ్మవారు భూమి దేవత కాబట్టి భూమిలో పండేవంటే ఆమెకి ఎంతో ఇష్టం. చిలకడ దుంపలు, జామ దుంపలు, బీట్రూటు, క్యారెట్, బంగాళాదుంప, చెనక్కాయలు ఇలా ఏవైనా పెట్టుకోవచ్చండి అమ్మవారికి. అమ్మవారికి బెల్లం పానకం అంటే ఎంతో ఇష్టమండి. మీరు ఏది చేసినా చేయకపోయినా బెల్లం పానకం మటుకి కంపల్సరీగా పెట్టుకోండి. ఆషాఢ గుప్త నవరాత్రుల్లో అయినా బెల్లం పానకం ఒక్కటి పెట్టుకున్నా సరిపోయిద్దండి. బెల్లం పానకం కంపల్సరీగా పెట్టుకోండి, మీరు ఏం చేయకపోయినా పర్లేదు. నేనైతే సేమియా కేసరి చేసుకున్నానండి. అమ్మవారికి పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం ఏదైనా మీరు చేయగలిగితే చేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇలా ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకొని ఇత్తడి ప్లేటు బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి. పైన పసుపు కుంకుమ కూడా వేసుకోండి. బియ్యం వేసుకోండి. కొంచెం అలా సర్దుకోండి. మనం కందదీపం పెడుతున్నాం కాబట్టి కంద ముందుగానే శుభ్రంగా కడుక్కోండి. కందకు మట్టి ఉండిద్ది కదండి, అందుకని ఇలా అడుగున కొద్దిగా కట్ చేసుకోండి. కంద ప్లేట్ మీద పెడతానికి అది ఉండాలా, కరెక్ట్గా ఉండిద్ది పెడతానికి. చాకుతో ఇలా ప్రమిదల్లే చేసుకోండి, కట్ చేసుకోండి లోపలంతా. కొద్దిగా మరీ లోతుగా కట్ చేయకండి, కిందకి బొక్క పడిపోయిద్ది. 2 తమలపాకులు పెట్టుకోండి. మీకు తమలపాకులు దొరకలేదంటే రావి చెట్టు ఆకులైనా పెట్టుకోవచ్చు, మందారాకులైనా పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. కందకి పసుపు రాసి ఇలా బొట్లు పెట్టుకోండి. ఆవు నెయ్యి పోసుకోండి, కంపల్సరీ ఆవు నెయ్యే వాడాలి. ఎర్రవత్తులు వేసుకోండి. ఎర్రవత్తులు లేకపోతే తెల్లవత్తులైనా వేసుకోవచ్చు. మూడు వత్తులు ఒక వత్తిగా కలిపి వేసుకోండి. ఇలా 3 వత్తులు కాడికి 3 వత్తులండి. 3 3 9 వత్తులు. 3 వత్తులు ఒకటి, 3 వత్తులు ఒకటి, 3 వత్తులు ఒకటి, మొత్తం 9 వత్తులు. దీపారాధన అయితే వెలిగించుకోండి. దీపారాధన వెలిగించుకునేటప్పుడు 18 శుక్రవారాలకి 18 మంత్రాలు ఉంటాయండి. ఒక శుక్రవారానికి ఒక మంత్రం అనుకుంటూ కందదీపం వెలిగించాలి. అలా 18 శుక్రవారాలకి 18 మంత్రాలు. నేను స్క్రీన్ మీద ఇస్తాను, చూసుకోండి. మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ద్వాదశనామాలు, మూలమంత్రం, అష్టోత్తరం, సహస్రనామం, ఆదివారాహి స్తోత్రం ఇలా ఏదైనా చదువుకోవచ్చండి. మేము ఏది చదవలేము, మాకు రాదు అనుకుంటే అమ్మ వారాహి అనుకుంటా అయినా పూజ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు.
దీపారాధన అయితే వెలిగించుకున్నానండి. దీపారాధన దగ్గర పూలతో అలంకరించుకోండి. అమ్మవారికి ధూపం అంటే ఎంతో ఇష్టం అండి. సాంబ్రాణి ధూపం ఉంటే వెలిగించుకోండి, లేకపోతే ఇలా ధూప్ స్టిక్ అయినా పూజా స్టోర్స్లో దొరికింది కదండి, తెచ్చుకొని అవైనా వెలిగించుకోండి. ఇదిగోండి, నేను ఇక్కడ ఇస్తున్నాను అమ్మవారి 18 మంత్రాలు. అవి చూసుకొని దీపారాధన వెలిగించేటప్పుడు అనుకుంటూ వెలిగించాలి, గుర్తుపెట్టుకోండి. అమ్మవారికి సువాసన వచ్చే పూలంటే ఎంతో ఇష్టమండి. దొరికితే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. పచ్చకర్పూరం ఉంటే వెలిగించుకోండి. పచ్చకర్పూరం ఎంతో సువాసన వస్తుంది, లేకపోయినా స్కిప్ చేయొచ్చు. హారతి అయితే వెలిగించానండి, అమ్మవారికి ఇస్తున్నాను. అమ్మవారికి ఇచ్చేసానండి, మీరు కూడా హారతి ఎత్తుకోండి. నా పూజ అయితే అయిపోయిందండి. అమ్మవారికి మీరు కూడా దండం పెట్టుకోండి. దీపారాధన చేసిన మరుసటి రోజండి ఈ వీడియో. కంద బియ్యం ఏం చెయ్యాలి అనే డౌట్ అందరికి వస్తుంది. మీ ఇంటి దగ్గరలో ఏదైనా పచ్చని చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పెట్టేయండి. బియ్యం కంద 2. ఏమీ లేదు, మాకు అందుబాటులో లేదు అనుకుంటే బియ్యం కంద ఇలా కవర్లోకి తీసుకొని పారే నీళ్ళల్లో కలిపేయండి, ఇబ్బంది ఏం లేదు. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే వారాహి అమ్మవారికి కంద దీపం వెలిగించుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.